లాస్ట్ వీడియోలో ప్రసాదం పాల తాలికలు అయితే చేసుకున్నాం కదండి. ఈ వీడియోలో ప్రసాదం పులిహోరను అయితే చేసేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా బాస్మతి రైస్ని 3 కప్స్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకొని చింతపండుని గుజ్జు అయితే తీసుకున్నాను. అందులో 2 స్పూన్స్ ఆయిల్, అలాగే హాఫ్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి, ఆయిల్ పైకి తేలేదాకా. ఆ తర్వాత కుక్ చేసుకున్న రైస్లోకి ఈ చింతపండుని గుజ్జును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్ని అయితే వాడానండి, మీరు నార్మల్ రైస్ని కూడా వాడచ్చు. ఈలోపు తాలింపుకి తగినంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని పల్లీలు, శనగపప్పు, అలాగే మినపప్పుని యాడ్ చేసుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని తాలింపుని బాగా దోరగా వేయించుకోవాలండి. ఈ పోపు దినుసులు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుందండి పులిహోర. అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. టేస్టీ ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.